సత్యదేవ్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా జీబ్రా రిలీజ్ అయి నిన్న సోమవారంతో 4 రోజులు కంప్లీట్ అయింది. ఈ 4 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 2 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఏపీ నుంచి 3 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో జీబ్రా సినిమా 5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక, కేరళ, తమిళనాడు అండ్ హిందీ అండ్ ఓవర్సీస్ నుంచి కలిపి 1 కోటి గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 4 రోజుల్లో జీబ్రా సినిమా 6 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అంటే మొదటి రోజు 1 కోటే వచ్చింది, బట్ శనివారం 2 కోట్లు వచ్చాయి, ఆదివారం 2 కోట్లు వచ్చాయి, మళ్ళీ సోమవారం వర్కింగ్ డేకి మళ్ళీ కోటికి పడిపోయింది. డ్రాప్స్ బాగా ఉన్నాయి. బట్ ఈ 6 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 3 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 10 కోట్లు అయితే 5 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 5 కోట్లలో 3 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి 4 రోజుల్లో. మరో 2 కోట్ల షేర్ వెనక్కి వస్తే సినిమా హిట్ అయిపోతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 2 కోట్ల షేర్ రావాలి అంటే మరో 4 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు మంగళవారం, ఈ మంగళ, బుధ, గురు కలెక్షన్స్ తగ్గిన వీక్ డేస్లో మరి శుక్ర, శని, ఆదివారంలో పెరుగుతాయి. సో ఖచ్చితంగా ఈ ఆదివారం వరకు వచ్చే కలెక్షన్స్తో సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుంది. ఇక పుష్ప 2 వచ్చే వరకు వచ్చే కలెక్షన్స్ లాభాలు కూడా తెచ్చుకుంటుంది. మోస్ట్లీ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది, హిట్ అవుతుంది. చూడాలి మరి. పోటీలో మనకు విశ్వక్సేన్, మెకానిక్ రాకీ ఉంది అండ్ దేవకి నందన వాసుదేవ కూడా ఉంది. బట్ ఈ సినిమాకి డీసెంట్గానే ఉన్నాయి కలెక్షన్స్, బాగానే హోల్డ్ చేసింది మండే రోజు వర్కింగ్ డేలో. అది మన సత్యదేవ్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా జీబ్రా రిలీజ్ అయిన మొదటి 4 రోజుల్లో 6 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 3 కోట్లు. సినిమా బడ్జెట్ 10 కోట్లు అయితే 5 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. డిస్ట్రిబ్యూటర్లకి 3 కోట్లు వెనక్కి వచ్చేసాయి. మరో 2 కోట్లు వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వడానికి. అంటే 4 కోట్లు గ్రాస్ రావాలి. నాకు తెలిసి వచ్చేస్తాయి. ఓకే, బాయ్.